హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ వశిష్ట నుంచి కొత్తగూడెం. మీరు చాలాసార్లు చూసే ఉంటారు. మన వేరే వేరే పేజీల్లో మన షాప్ చాలాసార్లు చూపించారు. ఇప్పుడు నా సొంతంగా నేను ఒక పేజ్ పెట్టుకున్నానండి. వశిష్ట అనే పేరు ఉంటుంది. నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే ఈ పేజ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా కావాలంటే తెలుసుకోవచ్చు. పేజ్ని ఫాలో కొడితే ఎప్పటికప్పుడు నేను ఏదైనా కొత్త ఐటమ్ ఏదైనా ట్రై చేసినా, కొత్తది ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినా మీకు తెలుస్తుంది. ఎక్కడ అంటే మన కొత్తగూడెంలో దొరికిన ఇంకా బెటర్ టేస్ట్ ఉన్నది మన దగ్గర దొరుకుతుంది అనమాట. నాకు అది వంట అనేది ప్యాషన్. సో నేను మంచిగా ట్రై చేస్తాను. చాలా టేస్ట్ ఉంటాయి మన దగ్గర. తీసుకెళ్ళిన వాళ్ళంతా కూడా, తిన్న వాళ్ళంతా కూడా టేస్ట్ బాగుందనే చెప్తారు. ఇవాళ మనం రవ్వ బోండా రవ్వ బోండా ఎలా నేను వేస్తాను, మీన్స్ ఎలా తయారు చేస్తాను, పిండి ఎలా తయారు చేస్తాను, మనకి అవి వేస్తుంటే ఎలా వస్తాయి, దాని కాంబినేషన్ ఏమి ఇస్తాను అన్నీ చెప్తాను, అన్నీ చూపిస్తాను. ఇది బోండా పిండి అండి. మంచిగా ఇడ్లీ పిండి, రవ్వ, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేస్తాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి బోండా. రవ్వ బోండా కొత్తగూడెంలో మ్యాక్సిమం ఎవరు వేయరండి. మనమే ట్రై చేస్తున్నాం, ఎందుకంటే హెల్తీగా ఉంటుంది కదా, మైదా ఎందుకు అన్నట్టు ఇది ప్లాన్ చేసి ఇది చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. దీనికి కాంబినేషన్ మేము టమాటా చట్నీ ఇస్తున్నాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఇది పెద్ద బజార్ అంటే మెయిన్ రోడ్ నుంచి పెద్ద బజార్ లైన్ అది. అలా ముందుకు వస్తే వారాహి ఫ్యాన్సీ ఉంటుంది. దాని పక్కన శుభకర పూజా సామాగ్రి, ఇటు మేదర్ బస్తీ దారండి. దాని ఆపోజిట్ లోనే మన షాప్ అన్నమాట. తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు మనం బోండా వేసుకుందాం. బయట మంచిగా వాన పడుతుందండి. మనం లోపల వేడి వేడిగా బోండాలు వేస్తున్నాం. రవ్వ బోండా, టేస్టీ టేస్టీ బోండా. దీన్ని నేను టమాటా చట్నీతో సర్వ్ చేస్తాను అండి. బోండా ఇట్లా టమాటా చట్నీతో సర్వ్ చేస్తాం. మన వీడియోకి లైక్ కొట్టి మన పేజీని ఫాలో చేసిన వాళ్ళకి నెలలో ఒక్కసారైనా ఒక ఫ్రీ ఆఫర్ పెడతా. మంచి టేస్టీ స్నాక్ ఐటమ్. తప్పకుండా ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.